So today's topic is present continuous, right? Past continuous, future continuous. సో ఇక్కడ జనరల్గా మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి, పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఎందుకు వాడాలి, రైట్? సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏం లేదు, మనం మాట్లాడుతున్నాం, ఒక పని జరుగుతుంది, రైట్? ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, ఐఎమ్ టేకింగ్ క్లాస్, రైట్? నేను దీంతో రుద్దుతున్నాను, డస్టర్తో బోర్డు తుడుస్తున్నాను, ఐఎమ్ క్లీనింగ్ ద బోర్డ్, రైట్? వాళ్ళు షూట్ చేస్తున్నారు, దే ఆర్ షూటింగ్, రైట్? కెమెరా ఇస్ రోలింగ్ అంటే కెమెరా తిరుగుతుంది. బస్ వెళ్తుంది, ద బస్ ఈజ్ గోయింగ్. వాళ్ళు ఆడుకుంటున్నారు, దే ఆర్ ప్లేయింగ్. అంటే ఏంటి? మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పని జరుగుతుంది అనుకోండి, అది కంటిన్యూస్లో పెట్టాలి. సో ప్రజెంట్ అంటే ఇప్పుడు, కండస్ అంటే జరుగుతుంది, రైట్? నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఐఎమ్ లుకింగ్ అట్ యూ. మీరు వీడియో చూస్తున్నారు, యు ఆర్ వాచింగ్ ద వీడియో. ఆమె వండుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం కిచెన్లో ఉన్నాం, ఆమె ఏం చేస్తుంది? షీఈస్ కుకింగ్. ఆమె వెజిటబుల్స్ కట్ చేస్తుంది, షీఈస్ కటింగ్ వెజిటబుల్స్. మనం ఒక రైల్వే స్టేషన్లో ఉన్నాం, టీసీ ఏం చేస్తున్నాడు? టీసీస్ చెకింగ్ ద టికెట్స్, టీసీస్ కటింగ్ ద టికెట్స్, రైట్? కౌంటర్లో ఆమె టికెట్లు ఇస్తుంది, క్లర్క్ ఈజ్ ఇష్యూయింగ్ ద టికెట్స్. ప్యాసింజర్స్ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు, ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. ట్రైన్స్ వస్తున్నాయి, ట్రైన్స్ ఆర్ కమింగ్, ట్రైన్స్ ఆర్ అరైవింగ్. ఒక ట్రైన్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రైన్ ఈజ్ అరైవింగ్, ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది. ద ట్రైన్ ఈజ్ గోయింగ్, లీవింగ్ ద ప్లాట్ఫామ్. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏం లేదు, మన ముందు అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పని జరుగుతుంటే ప్రజెంట్ కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక పార్క్లో ఉన్నాం, సో ఒక ఏం చేస్తున్నాడు? స్కిప్పింగ్ చేస్తున్నాడు, ఈ స్కిప్పింగ్. ఒక లేడీ ఏం చేస్తుంది? పరిగెడుతుంది, షీఈస్ రన్నింగ్. ఒక అమ్మాయి జాగింగ్ చేస్తుంది, షీఈస్ జాగింగ్. ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఫుట్బాల్ ఆడుతున్నాడు, ఏ బాయ్ ఈస్ ప్లేయింగ్ ఫుట్బాల్. వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు, దే ఆర్ ప్లేయింగ్ ఏ మ్యాచ్. సో ఎక్కడున్నా సరే అక్కడ ఏంటి, ఆ సరౌండింగ్లో మీరు అబ్జర్వ్ చేయాలి. ఎవరే పని చేస్తున్నారు అంటే అది రన్నింగ్ అవుతుంది. మీరు ఇంట్లో ఉన్నారు, డాడీ ఏం చేస్తున్నాడు? టీవీ న్యూస్ చూస్తున్నాడు, డాడీ ఈజ్ వాచింగ్ న్యూస్. చెల్లి ఏం చేస్తుంది? సిస్టర్ ఈజ్ స్టడింగ్ బుక్స్, రీడింగ్ బుక్స్, రైట్? అన్న ఏం చేస్తున్నాడు? వీడియో గేమ్ ఆడుతున్నాడు, బ్రదర్ ఈజ్ ప్లేయింగ్ ఏ వీడియో గేమ్. మదర్ ఏం చేస్తుంది? కిచెన్లో వండుతుంది, మదర్ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్. తాత ఏం చేస్తున్నాడు? రామాయణం చదువుతున్నాడు, గ్రాండ్ ఫాదర్ ఈజ్ రీడింగ్ రామాయణ్. అమ్మమ్మ ఏం చేస్తుంది? పూజ చేస్తుంది, గ్రాండ్ మదర్ ఈజ్ డూయింగ్ పూజ. అంటే ఏంటి? మన కళ్ళ ముందు మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతుంటే ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్. మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూ అవుతుంది అంటే అవి పూర్తి కాలేదు ఆ పనులు, దాన్ని మనం ఏం వాడాలి? ప్రజెంట్ కంటిన్యూస్ వాడాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏం లేదు, పాస్ట్లో కంటిన్యూ ఉంది కానీ యాక్షన్ కంప్లీట్ కాలేదు. ఎగ్జాంపుల్, ఐ వాజ్ వాచింగ్ ఏ టీవీ వెన్ యూ కేమ్ లాస్ట్ నైట్. నేను టీవీ చూస్తున్నాను రాత్రి మీరు వచ్చినప్పుడు. షీ వాజ్ కుకింగ్ వెన్ ఐ రీచ్డ్ హోమ్. ఆమె వండుతూనే ఉంది నేను ఇంటికి చేరినప్పుడు. ఇట్ వాజ్ రెయినింగ్ వెన్ ఐ గాట్ అప్. నేను లేచినప్పుడు ఏమవుతుంది? వర్షం పడుతూనే ఉంది. దే వర్ ప్లేయింగ్ ఏ మ్యాచ్ వెన్ ఐ రీచ్డ్ ద గ్రౌండ్. వాళ్ళు మ్యాచ్ ఆడుతూనే ఉన్నారు నేను గ్రౌండ్కి చేరినప్పుడు. వైల్ ఐ వాజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్ షీ వాజ్ కుకింగ్. నేను న్యూస్ పేపర్ నేను చదువుతున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె వండుతూనే ఉంది. అంటే ఒకేసారి చాలా పనులు జరగవచ్చు, లేదు ఒక పని అయిపోయి ఇంకో పని జరుగుతూ ఉండవచ్చు. దీన్ని ఏమంటాం మనము? పాస్ట్ కంటిన్యూస్. నేను రోడ్డు క్రాస్ చేసినప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు, రైట్? యు కాల్ మీ వెన్ ఐ వాస్ క్రాసింగ్ ద రోడ్. పోనీ మీరు రోడ్డు క్రాస్ చేసినప్పుడు నేను కాల్ చేశాను, ఐ కాల్డ్ యూ వెన్ యు వర్ క్రాసింగ్ ద రోడ్. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు, వెన్ ఐ సా యూ యు వర్ రీడింగ్ న్యూస్ పేపర్. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నారు, వెన్ ఐ సా యూ యు ఆర్ టాకింగ్ టు అనదర్ మ్యాన్. సో ఇదేంటి? ఒక యాక్షన్ కంప్లీట్ అయ్యి ఇంకో యాక్షన్ జరుగుతుంది అంటే యాక్షన్ కంప్లీట్ కాలేదు. ఇట్ వాజ్ రెయినింగ్ లాస్ట్ నైట్. రాత్రి వర్షం పడుతూ ఉండెను. ఐ వాజ్ వాచింగ్ ఏ సీరియల్ లాస్ట్ నైట్. నేను రాత్రి సీరియల్ చూస్తూనే ఉన్నాను. ఈ వాజ్ ప్లేయింగ్ ఏ వీడియో గేమ్ ఎస్టర్డే. అతను వీడియో గేమ్ ఆడుతూనే ఉన్నాడు. ఇట్ వాజ్ రెయినింగ్ లాస్ట్ నైట్. రాత్రి వర్షం పడుతూనే ఉంది. ఇట్ వాజ్ రెయినింగ్ వెన్ ఐ గాట్ అప్ ఇన్ ద మార్నింగ్. నేను పొద్దున లేచినప్పుడు ఏమవుతుంది? వర్షం పడుతూనే ఉంది. అంటే పని అయిపోయిందా? అవలేదు. తర్వాత పూర్తయిందేమో కానీ ఆ టైంలో మాత్రం జరుగుతుంది. అలాంటి వాటికి ఏం వాడుతున్నాం? పాస్ట్ కంటిన్యూస్. అదే ఫ్యూచర్ కంటిన్యూస్ అనుకోండి, ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది కానీ ఆ పని అయిపోయి ఉండదు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఊహ మాత్రమే. ఎలా? వెన్ ఐ గెట్ అప్ టుమారో ఇట్ విల్ బీ రెయినింగ్. నేను రేపు పొద్దున లేచేటప్పటికి వర్షం పడుతూ ఉంటుంది. యూ విల్ బీ వర్కింగ్ వెన్ ఐ కాల్ యూ టుమారో ఆఫ్టర్నూన్. నేను మధ్యాహ్నం ఫోన్ చేసేటప్పటికి మీరు పని చేస్తూనే ఉంటారు, రైట్? బాయ్స్ విల్ బీ ప్లేయింగ్ వెన్ ఐ రీచ్ ద గ్రౌండ్ టుమారో ఈవినింగ్.
అబ్బాయిలు ఆడుతూనే ఉంటారు నేను గ్రౌండ్కి చేరేటప్పటికి, రైట్? షీ విల్ బీ కుకింగ్ వెన్ ఐ గెటప్ టుమారో. నాకు పెళ్ళైంది, మా మిస్ ఏం చేస్తుంది? నేను లేచేటప్పటికి వండుతూనే ఉంటుంది. నేను 6కి 7కి లేచాను, ఆమె వండుతూ ఉంటుంది. షీ విల్ బీ కుకింగ్ వెన్ ఐ గెటప్ టుమారో మార్నింగ్. ఇదేంటి? పాజిటివ్. అదే నెగిటివ్ అనుకోండి, ఆ పని అవ్వట్లేదు, వర్షం పడట్లేదు, ప్రజెంట్ కంటిన్యూస్, ఇట్ ఈజ్ నాట్ ట్రైనింగ్. ఈరోజు ఏదైనా ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఈజ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్. ఆమె వండట్లేదు, షీ ఈజ్ నాట్ కుకింగ్. అంటే ప్రజెంట్లో ఒక పని అవ్వట్లేదు. సో పాస్ట్లో అవ్వట్లేదు, నిన్న వర్షం పడుతూ లేదు, ఇట్ వాజ్ నాట్ రైనింగ్ ఎస్టర్డే. ఆమె టీవీ చూస్తూ లేదు, షీ వాజ్ నాట్ వాచింగ్ టీవీ ప్రోగ్రామ్స్ లాస్ట్ నైట్. వాళ్ళు నిన్న ఆడుతూ లేరు, దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఏ మ్యాచ్ ఎస్టర్డే. రైట్? ఫ్యూచర్లో జరుగుతులేదు, ఇట్ విల్ నాట్ బి రైనింగ్ టుమారో, రేపు వర్షం పడుతూ ఉండదు. షీ విల్ నాట్ బి కుకింగ్ టునైట్, ఈరోజు రాత్రికి ఆమె వండుతూ ఉండదు. ఇది నెగిటివ్. క్వశ్చన్ చేయాలనుకోండి, మీరు ఇంగ్లీష్ బోధిస్తున్నారా? ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్? యామో ఈజో ఆర్ ముందుకొస్తే క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ చెప్తున్నారా? ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్? వర్షం పడుతుందా? ఈజ్ ఇట్ రైనింగ్? ఫోన్ మోగుతుందా? ఈజ్ ద ఫోన్ రింగింగ్? అదే పాస్ట్లో అనుకోండి, వర్ యూ వాచింగ్ టీవీ ప్రోగ్రామ్ లాస్ట్ నైట్? రాత్రి మీరు టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నారా? వాజ్ ఇట్ రైనింగ్ ఎస్టర్డే? నిన్న వర్షం పడుతూ ఉందా? ఫ్యూచర్, విల్ ఇట్ బీ రైనింగ్ టుమారో? రేపు వర్షం పడుతూ ఉంటుందా? రైట్? విల్ యూ బీ గోయింగ్ టు ఢిల్లీ టుమారో? రేపు మీరు ఢిల్లీకి వెళ్తూ ఉంటారా? విల్ షీ బీ వాచింగ్ ఏ సీరియల్ టు నైట్? మీరు రాత్రికి సీరియల్ చూస్తుంటుందా? ఇలా మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఆన్సర్ చేయవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏం లేదు, ప్రజెంట్లో మనం మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూ అవుతుంది, అంటే పని జరుగుతుంది. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏం లేదు, గతంలో ఒక పని జరుగుతూనే ఉంది కానీ పూర్తి కాలేదు. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంటుంది కానీ కంప్లీట్ కాలేదు. థ్యాంక్ యూ.